ఇంకా ఎంత పాపం అంటే అసలు నిజంగా దుర్మార్గుడు అసలు ఎంత చంద్రబాబు నాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొండ మీద ఏ జీవో ఇచ్చినా నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు చల్లా కొండయ్య కమిషన్ వేశారు. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చల్లా కొండయ్య కమిషన్ వేశారు. అప్పుడు కూడా 27.45 కిలోమీటర్లు తిరుమల తిరుపతి యొక్క పరిధి అని చెప్పని ఆ రిపోర్ట్లో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉండగా చల్లా కొండయ్య కమిషన్ వేస్తే 1986లో ఆ చల్లా కొండయ్య కమిషన్ కూడా కొండ మీద పవిత్రతను కాపాడే అంశంలో రిపోర్ట్ ఇస్తూ టీటీడీ యొక్క పరిధి 27.45 కిలోమీటర్లు అని చెప్పారు. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ తెలుగుదేశం అతనే జయచంద్ర నాయుడు అనే అతను బాలాజీ నగర్కి ఎలక్షన్ పెట్టాలి అని చెప్పిన కోర్టుకు వెళ్తే ఆ నేపథ్యంలో అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉండి తిరుమల తిరుపతి కొండ మీద ఉన్నటువంటి 27.4 కిలోమీటర్లలో ఎక్కడా కూడా ఎలక్షన్లు జరగటానికి లేదు, రాజకీయ ప్రచారం జరగటానికి లేదు, కాబట్టి ఎన్నికలు పెట్టలేము అని చెప్పి ఒక జీవో ఇచ్చారు. దాన్ని మీరు పట్టుకుని ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ వెంటనే 3 మాసాలకి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి వెళ్ళినప్పుడు వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆస్తిని అంటే కొండ ఆలయ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏదైతే డిక్లేర్ చేశారో, బ్రిటిష్ వాళ్ళు డిక్లేర్ చేసి సర్వే చేసినటువంటి 27.4 కిలోమీటర్లు, లేదా ఎన్టీ రామారావు గారు మళ్ళీ రీట్రేట్ చేస్తూ చల్లా కొండయ్య కమిషన్ రీట్రేట్ చేసినట్టుగా 27.4 కిలోమీటర్లు, లేదా జేసీ దివాకర్ రెడ్డి గారు ఎండోమెంట్స్ మినిస్టర్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆయన ఈ కొండ మీద పంచాయతీ ఎలక్షన్ జరగకూడదు అనేటువంటి ఇచ్చినటువంటి జీవోని మీరు అడ్డం పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెంటనే 27.4 కిలోమీటర్లు కాదు 350 కిలోమీటర్లో 350 పైచిలకు కిలోమీటర్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధి అని చెప్పని, అలాగే ఈ మొత్తం 7 కొండలు 350 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లో ఎక్కడా కూడా అన్యమత ప్రచారం నిషేధం అని చెప్పని మొట్టమొదటిసారిగా ఆయన జీవో ఇస్తే 746 జీవో 746 జీవో ఏంటి? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పరిధి అప్పుడు వరకు ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత అయ్యే వరకు ఉన్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎప్పటి నుంచి మీ మామగారిని పడేసిన దగ్గర నుంచి మీ మామగారు ఉన్నప్పుడు 27.4 కిలోమీటర్లే చదరపు కిలోమీటర్లే, మీరు రామారావు గారిని పడేసి మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా తిరుపతి 27.4 చదరపు కిలోమీటర్లే కదా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి కదా 350 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పని జీవో ఇచ్చింది. అలాగే తిరుమల తిరుపతి మీద అన్యమతం ప్రచారం చేయకూడదు నిషిద్ధం అని చెప్పని 7 కొండల్లో ఎక్కడ చేసినా అంటే ఈ 350 చిల్లర చదరపు కిలోమీటర్లో ఎక్కడ అన్యమత ప్రచారం చేయకూడదు అని చెప్పని అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ స్వామివారి పరిధిని 7 కొండలకు తీసుకెళ్లినటువంటి ఇచ్చినటువంటి జీవో 746 అయితే, అలాగే దాని తర్వాత వచ్చినటువంటి సెషన్స్ ప్రకారం 747 జీవో ఏం చెప్తుంది? తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 7 కొండల పరిధి 350 చిల్లర కిలోమీటర్లే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రముఖ 19 దేవాలయాల్లో కూడా అన్యమత పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం అనేది నిషేధిస్తూ 747 జీవో ఇచ్చారు. మీ జన్మలో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడన్నా ఇచ్చారా అని అడుగుతున్నాను. మీరు ఇన్వాళ్ళు కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు 3 ఏళ్లు గొడవ చేస్తే రాజశేఖర రెడ్డి గారు వెనక్కి తగ్గాడని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 2 కొండలనిచ్చి మీరు 3 ఏళ్లు గొడవ చేసిన తర్వాత
అతను 7 కొండలని చెప్పని వెనక్కి తగ్గి జీవో 7 కొండలని 2 కొండలు చేసి మళ్ళీ వెనక్కి తగ్గాడనేటువంటి జీవోలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని. మీరు నిజంగా వెంకటేశ్వర హిందువే అయితే, మీరు నిజంగా భక్తి ఉంటే, మీకు పాపభీతి ఉంటే, దేవుడంటే భయం ఉంటే, మీలో ఆ స్వచ్ఛత ఉంటే బయట పెట్టండి. అప్పటి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 7 కొండలుగా ఉన్నటువంటి 7 కొండల్ని 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలని ఇచ్చినటువంటి జీవో బయట పెట్టండి. ఒక రికార్డ్ రాజశేఖర రెడ్డి గారి సంతకంతో ఉన్నటువంటి ఒక ఫైల్ బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు పాపమయ్యా, మీరుండగా 2 కొండలు అనేవి ఉంది జీవో. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మార్చే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి 27.4 కిలోమీటర్లే. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 7 కొండల పరిధిని 350 చిల్లర చదరపు కిలోమీటర్లు చేశాడు. ఇవాళ కూడా మాట్లాడతావు. ఇది భక్త్యా? ఇది హిందూ మతమా? హిందూ సాంప్రదాయమా? ఇంత పచ్చిగా మతాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది ఇది మన హైందవ ధర్మమా? సిగ్గనిపించట్లేదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు పవన్ కళ్యాణ్ గారికి? చెప్పండి, నిజంగా దేవుడు ఇంత కూడా సిగ్గుపెట్టలేదా మనకి? తప్పు కదా ఇది? తప్పు కాదా అని అడుగుతున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలో ఎవడెవడున్నాడు, మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి అండి.